మీకు అందరికీ నా వందనాలు, శుభాలు. దేవుని వాక్య భాగాన్ని కొంచెం ధ్యానించుకుందాం. దేవుడు సృష్టి ఆదరించి ఇప్పటి వరకు ఏం చెప్తున్నాడంటే, నా మాట వినండి, నేను మీకు ఏదైతే చెప్పానో ఆ మాట వినండి. ఈ మాట సర్వ ప్రపంచానికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయన సృష్టిలో మొదటిగా ప్రేమగా తయారు చేసుకున్న ఆది మానవుడు అంటే అవ్వ, ఆదాము ఆయన చెప్పిన మాట వినకపోవడం మూలంగా అప్పటి నుంచి ఆయన ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు, నా మాట వినది, నా మాట వినడి. అలాగే సృష్టిలో ఈ రోజు కూడా దైవజనుల చేత కానీ తన వాక్యం ద్వారా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తితో మాట్లాడేది ఏంటంటే, నేను చెప్పేది వినండి, మీరు చెప్పేది నేను వింటాను. ఎందుకంటే సమస్త సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి తన బాధను చెప్పుకున్నా కానీ వాళ్ళ బాధల్ని వినగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన దేవుని నేను, సర్వశక్తి కలిగిన దేవుని, మీ బాధలన్నిటినీ నేను విని మీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వగలను. కానీ మీరు కూడా నేను చెప్పే మాట వినండి అని చెప్పి దేవాది దేవుడు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే యోహాను రాసిన 20వ పత్రిక 20వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17-18. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేస్తున్నాం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ మనం చూసుకున్నాం, కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ విషయాన్ని వెళ్ళి నా శిష్యులకి చెప్పండి అంటే, మరియమ్మ ఏం చేసింది, ఆ విషయాన్ని దేవుడి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనగా మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను అని శిష్యులకు చెప్తుంది. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటల్ని తూచా తప్పకోకుండా మరియమ్మ ఇక్కడ పాటించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఈ మాటలు తీసుకెళ్లి పలానా వాళ్ళకి చెప్పు అంటే, యాజిటీజ్గా దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాటల్ని దేవుడు ఇలా చెప్పాడో చెప్తుంది. అంటే నేనేం చెప్పానో అది మీరు చేయండి, డూ వాట్ ఐ సే. దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నువ్వు జీవిస్తే ఆశీర్వదించబడతావు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదే రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు రూపాంతరం చెప్పినప్పుడు తండ్రి దేవుడు ఏమంటాడంటే, ఈయన మాట వినుడి, ఈయన మీకేం చెప్తాడో ఆ మాట వినండి, మీరు నిత్య జీవానికి స్వతంత్రించుకోవడానికి కావలసిన జీవపు కలిగిన మాటల్ని యేసుక్రీస్తు చెప్తాడు. ఆయన కలిగిన కృప కలిగిన మాటలను వినండి, మీ జీవితంలో ఆశీర్వదించబడతాడని చెప్తాడు. ప్రియమైన దేవుడి సంగమా, సంవత్సరాల తరబడి మనం దేవుడి మాటలు వింటూ ఉంటాం. బైబిల్ చదువుతుంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు వాక్యం వింటున్నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే ఏదైనా మంచి కీర్తనలండి, ఒక సంగీతాన్ని, ఒక పాటని నువ్వు వింటున్నా ఆ పాటలోని అర్థం ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన వింటూ ఉంటే ప్రార్థన ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. అంటే జీవపు కలిగిన దేవుడి మాటలు నిన్ను ఆదరిస్తాయి. కాబట్టి నేను మీకు చెప్పిన మాటని వినండి, వింటే మీకు ఈ లోకంలో ఆశీర్వాదము, జీవము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఆది కాండంలో దేవుడు ఒక వ్యక్తికి ఒక మాట చెప్తాడంటే, దేవుడి మాట వినని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరి గురించి మనము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడి మాట వినిన కొంతమందిని మనం చూసుకొని, ఉదాహరణగా దేవుడు నీ నుంచి నా నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది మనము తర్వాత చర్చించుకున్నాం. ఆది కాండము 7వ అధ్యాయము 14వ వచనము, 6వ అధ్యాయము 14వ వచనము చూద్దాము. ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనము, చితిసారకపు మానతో నీ కొరకు ఓడను చేసుకొనుము అని నోవకు చెప్తున్నాడు యేసు దేవుడు. ఒక ఓడని సిద్ధపరచుకో అని దేవుడు చెప్తుంటే, ఆ నీతిమంతుడైన నోవహు ఏం చేస్తాడంటే 120 సంవత్సరాలు ఓడని సిద్ధపరుస్తాడు. దేవుడు ఏం చెప్పాడు, ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో, చితిసారకపు
మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకోవడము అని చెప్తే, అదే అధ్యాయం 23వ వచనంలో ఏమనంటదంటే, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక ఓడని నీ కుటుంబ రక్షణార్థము ఒక ఓడని తయారు చేసుకో. నువ్వు, నీ భార్య, నీ కుటుంబము, నీ కుమారులు, నీ కోడళ్ళు 8 మంది కలిపి రక్షణ పొందాలండి. ఒక ఓడని తయారు చేసుకో. ఒక ఓడని తయారు చేసుకోమని దేవుడు చెప్తే అంటే, నీ విశ్వాస జీవితంలో ఆ 120 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో తెలుసా? అంతవరకు ఆకాశం నుంచి వర్షం అనేది పడటం అనేది ఆ ప్రజలు చూడలేదు. సముద్రం అనేది భూమి మీదకి రావటం అనేది చూడలేదు. నదులు వచ్చి పొంగి పొర్లిపోయి అందరూ దాంట్లో జలప్రలయం వచ్చి చనిపోవటం అనేది తెలియదు. కాబట్టి అంటే జరగని విషయాన్ని దేవుడు సర్వాంతర్యామిగా తన యొక్క సార్వభౌమాధికారంలో అలాంటి క్రియల్ని చేస్తాడని నోవహుకు చెప్తే, నోవహు విశ్వసించి దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళంతా 120 సంవత్సరాలు అతన్ని హేళన చేసి అవమానపరిచారు. అయినా కానీ దేవుడు చెప్పినట్లు తనకు ఆజ్ఞాపించినట్లుగా యావత్తు చేసెను అన్నది. అందుకని నోవహు దేవుడి దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఒక వ్యక్తికి ఇక్కడ చెప్పాడు, ఒక పని చేయంటే 120 సంవత్సరాలు దేవుడు చెప్పినట్లుగా చేసి దేవుడి చేత నమ్మకంగా ఉండి ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చిన నీతిమంతుల్లో నోవహు అక్కడ 3 నీతిమంతుల్ని దేవుడు ఎంచితే, దానియేలుని, నోవహుని, యోబుని 3 నీతిమంతుల్లో నోవహు ఒకడిగా దేవుడి చేత కీర్తించబడిన వ్యక్తిగా ఉంటాడు. అదే 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అబ్రహాముని దేవుడు పిలుస్తాడు, నీ కుటుంబాన్ని వదిలేసేసి, నీ స్వజనాన్ని వదిలేసేసి నా దగ్గరికి రా అంటే నోవహు ఏం చేస్తాడంటే 4వ వచనం చదువుకున్నాము. 12వ అధ్యాయం 4వ వచనము, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. చాలు. అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, వాళ్ళందరినీ వదిలిపెట్టాయి. ఆ ఊళ్ళోని కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు, ఒక రాజులాలుగా వెలుగొందుతున్న అబ్రహాం అక్కడ ఉంటే దేవుడు ఏమంటాడు, నీ దేశాన్ని, నీ జనాన్ని, స్వజనాన్ని, నీ బంధువుల్ని మొత్తాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి రా అని చెప్తే అందరినీ వదిలిపెట్టి దేవుడు తనతో ఏమైతే చెప్పాడో అలా దేవుడి ఆజ్ఞానుసారంగా వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి ఇతనికి దేవుడు ఇచ్చిన బిరుదేంటి తెలుసా? విశ్వాసులకు తండ్రి. ఇందాక నోవహు దేవుడు చెప్పినట్లుగా జీవించడం మూలంగా అతనికి నీతిమంతుడని దేవుడు బిరుదించాడు. ఇతడికి విశ్వాసులకు తండ్రి. అంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో, తనకి ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, మంచి సమాజంలో గౌరవం ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను రా అంటే దేవుడి కోసం జీవించే వ్యక్తిగా నువ్వు నిర్ణయించుకుని ఆయన మాటకి లోబడి ఆయన చెప్పిన దానికి విధేయత చూపించడం మూలంగా దేవుడు ఆయన విశ్వాసులకు తండ్రి. అంటే దేవుడు చెప్పిన మాట విని ఆయన కోసం జీవించడానికి సిద్ధపడే వ్యక్తులు విశ్వాసులు. ఆ విశ్వాసులందరూ ఆదర్శంగా తీసుకోదగిన ఆదర్శప్రాయుడైన విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము దేవుడి చేత కీర్తించబడ్డాడు. మోషేను చూసినట్లయితే, నా ప్రజల్ని ఐగుప్తు నుంచి నువ్వు కనాను దేశానికి నడిపించు అంటే దేవుడి మాట ప్రకారము మోషే నడిపిస్తాడు. అంటే దేవుడు చెప్పాడు నువ్వు నడిపించు, అదందరినీ ఐగుప్తు నుంచి దేవుడి యొక్క పరమరాజ్యమైన కనానికి నడిపించంటే దేవుడు ఈ మోషే ఎన్నో వ్యయ ప్రయాసల గురించి వాళ్ళని కనానికి నడిపించినట్లుగా. అంటే దేవుడు ఏం చెప్పాడు అదే చేస్తాడు. దేవుడు చెప్పినప్పుడు వాళ్ళంతా సరుకున్నారు, రాళ్ళు తీసుకుని పట్టు చంపేసైపోయారు, ఎంతో సనిగారు, గునిగారు, ఆయన ఎంతో హింస పెట్టినా కానీ దేవుడి మాట విని వాళ్ళందరినీ కనానికి నడిపించినట్లుగా వ్యక్తిగా ఉన్నాడు. అదే ఇర్మీయా ప్రవక్తను చూసినట్లయితే, నువ్వు కూడా ఈ ప్రజలంతా నువ్వు ఎన్ని సంవత్సరాలు చెప్పినా అక్కడ కూడా మానవు, అయినా కానీ నువ్వు బోధించాల్సిందే. వీళ్ళంతా నెబుకద్నెజరు వాళ్ళందరికీ బొమ్మలోనికి చెరక తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు వాక్యానుసారమైన జీవితాన్ని మీరు జీవించండి అని చెప్పినా కానీ వాళ్ళు వినరు. కానీ నువ్వు ప్రకటించాల్సిందే అంటే ఇర్మీయా దేవుడి కోసమే నిలబడి ప్రకటించిన విలాప ప్రవక్తగా, దేవుడిని ప్రేమించిన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో గుర్తించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు 180 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాట వినటం మూలంగా నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు.
అబ్రహాము దేవుడు చెప్పింది పాటించడం మూలంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కీర్తించబడ్డాడు. అదే విధంగా మోషే దేవుడు చెప్పినట్లుగా ఆ కనాన్ ఐగుప్తు నుంచి కనాన్ వరకు ప్రజలను నడిపించడం మూలంగా సాత్వికుడుగా, దేవుడి ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా దేవుడి చేత కీర్తించబడ్డాడు. ఇర్మియా కూడా దేవుడి చేత ప్రశంసించబడిన ప్రవక్తగా, అంటే దేవుడు ఎల్లప్పుడూ గోజాడి ప్రార్థించే విలాపమైన ప్రవక్తగా దేవుడి చేత కీర్తించబడ్డాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు నీకు వీళ్ళకి ఏం చెప్పాడో అది చేస్తూ వచ్చాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికల్లా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే శిష్యుని నన్ను వెంబడించండి అంటే వెంటనే వాళ్ళు దేవుణ్ణి వెంబడించినట్లుగా ఉన్నది. అలాగే పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినము నాడు ముందు వీరంతా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. మేడ గదిలో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పెంతెకొస్తు దినం నాడు పరిశుద్ధాత్మని పొందుకున్నట్లుగా ఉంది. తర్వాత సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తని ప్రకటించండి ఆయన అపోస్తలకు చెప్తే శిష్యులంతా వెళ్ళి సర్వ సృష్టికి, అంటే అన్ని ఖండానికి, అన్ని దేశాలకి, ఆ 12 మంది 120 మందల్లా ప్రపంచంలో ఉన్న ప్రతి ఖండానికి, ప్రతి దేశానికి వెళ్ళి దేవుడి సువార్తని, అంటే యేసుక్రీస్తు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే చనిపోయాడు, ఆయన ద్వారానే నీకు పాప క్షమాపణ, విమోచన, ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి, అప్పుడే ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఆశీర్వదించబడతావు, వాళ్ళ రాజ్యానికి వెళ్ళే ప్రాప్తము నీకు కలుగుతుందని సర్వ సృష్టికి ప్రకటించారు. అంటే దేవుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించి దేవుడి చేత ప్రశంసించబడిన వ్యక్తులుగా ఉన్నారు. ప్రియమైన దేవుడి సినిమా, ఈ బైబిల్ గ్రంథాన్ని ఇవన్నీ ప్రతి దినము మనం చదువుతూనే ఉంటాం. అంటే వీళ్ళంతా దేవుడి మాట విన్నారు, వీళ్ళంతా దేవుడి చేత ప్రశంసించబడ్డారు. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి తండ్రి చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఆయనే చెప్తాడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చనంటే సిలువలో చనిపోయి, చిత్రహింసలు పొంది చనిపోయి తండ్రి మాటని నెరవేర్చిన కుమారుడుగా యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. మరి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. యేసుక్రీస్తు నువ్వు నమ్ముకున్న దినము నుంచి ఈ రోజు దాకా దేవుడు నీతో ఎన్నోసార్లు రకరకాలైన ప్రవక్తల చేత, రకరకాలైన బోధకుల చేత మాట్లాడుతూ విశేషముగా తన పవిత్ర గ్రంథమైన, ప్రేమ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నీతో ప్రతి దినము మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి దినము బైబిల్లో బోధ, దీన్ని బోధ అంటారు. అంటే నీకు ఇష్టమైన నీ జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి, నీ హృదయాన్ని పవిత్రపరచుకోవడానికి, నీ జీవిత సరళని అత్యద్భుతమైన సౌందర్యమైన జీవిత విధానంగా మలర్చుకోవాల్సిన కావాల్సిన జ్ఞాన సూక్తులు కానీ, నీకు తెలివిని, జ్ఞానాన్ని, నిన్నెంతో సౌందర్యవంతుడిగా చేసే ప్రతిదీ దీంట్లో లిఖించబడి ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు చదువుతూ నీ జీవితంలో వాటిని అవలంబించినట్లయితే నువ్వు దేవుడి చేత ప్రశంసించబడే వ్యక్తిగా తీర్చిదిద్దబడి ఆ పరలోక రాజ్యంలో ఉండే అర్హత పొందుతావని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి దేవుడు ప్రతి దినము నీతో మాట్లాడుతున్నాడు కదా, ప్రతి క్షణము నీతో మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడటానికి లోపడుతున్నావా, లేకపోతే ప్రతి దినము మనయే చెప్పుకుంటూ ఉన్నామా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. జీవితకాలం అంతా నువ్వు ఏం చెప్పినా నీకు వింటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆయన ఆదరించే దేవుడు, సమాధానకర్త, శాంతి స్వరూపుడు, ప్రేమ స్వరూపి, కనికర స్వభావం కలిగిన వాడు, ఆయన కృప కలిగిన దేవుడిగా ప్రపంచానికి తను పరిచయం చేసుకుని సృష్టి అంతము వరకు తన కృపని, ప్రేమని, సహనాన్ని, శాంతిని, దీర్ఘశాంతాన్ని, ఆయన యొక్క జాలిని చూపిస్తూ నీ జీవితాల్లో సంతోషానికి నింపడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు. కానీ అవన్నీ పొందుకుంటూ దేవుడు నీకు చెప్పినది ఏదైనా నువ్వు అనుసరిస్తున్నావా? ఆయన నీతో ఏం చెప్తున్నాడో అది నువ్వు అనుసరిస్తున్నావా లేదా? ఇందాక మరియమ్మకు మనం చదువుకున్నాం, అది జస్ట్ ఊరికి వాక్యం కింద చదువుకున్నాం. ఏంటి నా శిష్యులకి చెప్పు అంటే వెంటనే వెళ్ళి నేను ఆయన చూశాను, మరణాన్ని చేయించిన మృత్యుంజయుడిగా, అంటే దైవ స్వరూపుడిగా, ఆత్మస్వరూపిగా లేపబడ్డాడు. అంటే మరణాన్ని చేయించిన దేవుడు మన దేవుడు అని చెప్పి శిష్యులకి వెళ్ళి ఆయన లేపబడ్డాడు. మరణాన్ని, మృత్యువును జయించిన మృత్యుంజయుడిగా నా
దేవుడు సజీవుడుగా నాకు కనబడ్డాడు. ఆ సజీవుడైన దేవుడిని నేను చూశాను. ఆ సజీవుడైన దేవుడు మీకు ఈ విషయాన్ని చెప్పమన్నాడు అని చెప్తుంది. అంటే ఆనాడు గెత్సెమనే తోటలో, అంటే చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు మరియకు కనబడిన దేవుడు నీకు కూడా నీ జీవితంలో కూడా వెలుగు నింపి, నీ జీవితాన్ని రక్షణతో నింపి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పవిత్రమైన రక్తంతో నేను పరిశుద్ధపరిచి నీతిమంతురాలుగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నిన్ను రూపాంతరం చెందించుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేది నువ్వు పరిశీలించుకో. ఆయన మాట, చెప్పే మాట, జీవపగలిగిన మాట నీ హృదయ అంతరంగంలోకి వెళ్ళి నేను బాగు చేస్తానికి అది ఉపయోగపడుతుందా, చెవులు వారికి వినడానికి ఉపయోగపడుతుందా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడికి కృప చూపిస్తాడు, నీ జీవితంలో అన్నీ చేస్తాడు. ఆయన చేయలేనిది ఏమీ లేదు. ఆయన ఆజ్ఞాపిస్తే చేపలిపోయి ఒక మనిషిని మింగేస్తే పొట్టలో దాచిపెట్టుకున్నది. ఆయన ఆజ్ఞాపిస్తే అదే చేప వచ్చేసేసి ఆయన ఏ దేశంలో అతన్ని పడేయమంటే ఆ ఒడ్డుని తీసుకొచ్చి పడేస్తే, అదే చేపకి దేవుడు ఆజ్ఞాపిస్తే నోటితో ఒక షెకెల్ డాలర్ని బయటకు తీసుకొచ్చి ఒక శిష్యుడు గాలం వేస్తే ఆ చేపను పట్టుకుంటే దాని నోట్లో ఒక షెకెల్ ఉంటుంది. అంటే సృష్టిలో దేవుడు ఏదైనా నీ కోసము చేయగలడు అన్న సత్యాన్ని తెలుసుకో. నీ కొరకు ఎక్కడి నుంచైనా, ఏ రూపంలో అయినా, సృష్టి అనంతం నుంచి ఎక్కడి నుంచైనా సహాయం చేయగలిగిన దేవుడు నీ దేవుడు అన్న విశ్వాసముతో దేవుడి మాట వింటం నేర్చుకో. కాకోలము చేత ఏలియాకి ఆహారాన్ని ఇచ్చిన వ్యక్తి రొట్టెని, మాంసాన్ని ఎన్ని రోజులు ఇచ్చాడనేది మీకు బైబిల్లో చదవండి. అంటే అలాంటి సర్వ సృష్టికర్త అయిన దేవుని నువ్వు నమ్ముకున్న తర్వాత ఆయన నిన్ను పోషించగలడు, నిన్ను ఆదరించగలడు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, నీ జీవితంలో మంచి శాంతిని ఇవ్వగలడు, సమాధానం ఇవ్వగలడు, నీకు కావలసిన ప్రతి దాన్ని ఇవ్వగలడు అనే బలమైన నిశ్చయం కలిగిన ఆ విశ్వాస జీవితంలోకి నువ్వు రూపాంతరం చెందిన తర్వాత నువ్వు దేవుడితో ఎలా ఉన్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవుడు చెప్పిన మాటలు వింటున్నావా? శిష్యులు ఫస్ట్ దేవుడు చెప్పిన ప్రతి మాట వింటూనే ఉన్నారు, కానీ వాటిని పాటించడానికి వాడికి శక్తి సరిపోలేదు. కానీ పెంతెకొస్తు దినము తర్వాత దేవుడు చెప్పినట్లుగా జీవించి తమ జీవితాల్లో దేవుడికి ఇష్టలుగా మార్పు చెందారు. మనం కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాలు దేవుడి మాటలు వింటూనే ఉంటాం. ఒక మాట పాటించాలంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన జీవితం చివరి దాకా అవుతూనే ఉంది. కానీ దేవుడి యొక్క ఆత్మశక్తితో దేవుడి మాట వినటానికి ప్రయత్నించండి. దేవుడిని నమ్ముకోవడం కూడా విశ్వాసమే. ఆత్మ ఫలంలో కూడా విశ్వాసం ఉంది. దేవుడిని క్యాజువల్గా ఆయన దేవుడిని నువ్వు నమ్ముకోవడం నీ విశ్వాసం, అంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు నమ్ముకోవడం అది నీ విశ్వాసము. ఇదే నిజమైన దేవుడు అని అందరూ చెప్తున్నారు కదా. బైబిల్ గ్రంథాన్ని చదివి నీకు కూడా నీ జీవితంలో దేవుడు చేసిన బట్టి నువ్వు విశ్వాసముగా ఆయన దేవుడిని విశ్వసిస్తూ ఉంటావు. కానీ ఆయన ఆత్మ ఫలంలో నీకు ఇచ్చే విశ్వాసం ఎంత బలముగా ఉంటుందో తెలుసా? దేవుడి కోసం జీవించే వ్యక్తిగా దేవుడు నీ జీవితంలో అన్ని దయచేయగలని బలమైన సాక్షిగా జీవించేటట్లుగా ఆ విశ్వాసంలోకి నిన్ను నడిపిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. బాప్తిసం తీసుకుంటాము, దేవుడు అంటే విశ్వాసమే. చర్చిలోకి వస్తాము, ప్రార్థన చేసుకుంటాము, అందరికీ దేవుడు అన్ని చేస్తానని చెప్తూ ఉంటాం. కానీ నీ విశ్వాసము బలమైన విశ్వాసంలోకి దేవుడిలోకి నడిపించి సాక్షిగా జీవించే విశ్వాసంలోకి నిన్ను రూపాంతరము చెందించుకోగలుగుతున్నావా లేదా నేను చూసుకో. దేవుడు ఏం చెప్తాడు? క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు నీతో రకరకాలుగా మాట్లాడతాడు. మారు మనసు పొందమని చెప్తాడు. ఆయన విశ్వాసంలో స్టార్ట్ చేయడమే. అంటే మన మనసుని మార్చుకోవడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునేది ఫస్ట్ ఏంటంటే నీ మనస్సుని మార్చుకోవాలి. దేవుడికి ఇష్టమైన నీ మనస్తత్వాన్ని మార్చుకొని నవీనమైన స్వభావంతో దేవుడికి నచ్చిన మంచి వ్యక్తిలాగా జీవించాలని కోరుకుంటాడు. అదే లవోదికయ సంఘంతో చేసేటప్పుడు కూడా ఆసక్తి కలిగి నీ మనసు మార్చుకో. ఆసక్తి కలిగి మనసు మార్చుకో. అంటే దేవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత నేను పరిశుద్ధుని అయిపోయాను, నీతిమంతురాలని అయిపోయినాయి. మనం యథాలాపమైన జీవితంతో మరలా తప్పు చేసినట్లయితే అప్పుడు కూడా ఆసక్తి కలిగి మీ జీవితంలో దేవుడి సన్నిధానంలో, దేవా నేను అన్ని నేను నమ్ముకున్నాను, క్రైస్తవురాలుగా లోకంలో జీవిస్తున్నాను, కానీ నేను యథార్థముగా జీవించలేకపోతున్నాను, ఈ విషయంలో నీ మాట వినట్లేదు దేవా అని చెప్పి దేవుడి సంఘాలతో చెప్పినట్లుగా నీతో చెప్తున్నప్పుడు నీ జీవిత విధానాన్ని ఆసక్తితో మార్చుకోవటాన్ని దేవుడు కోరుకుంటున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? ప్రతి వ్యక్తితో ఒక్కొక్కరితో విధంగా ఈ విషయంలో నువ్వు బలంగా ఉన్నావు, ఈ విషయంలో నీలో లోపం ఉన్నది, నువ్వు సరిదిద్దుకో, నువ్వు ఇంకా పరిపూర్ణుడు అని చెప్తూ అందరినీ హెచ్చరిస్తూ ఉంటాడు. నీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి, ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. నీ దేవుడు పరిపూర్ణుడు, నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే సిలువలో ఆ యాగాన్ని చేసి దేవుడికి తన లెక్క అప్పచెప్పిన దేవుడిగా ఉన్నాడు. మరి నీ జీవితంలో నీవు ఏమేమి లెక్క అప్పచెప్తున్నావు? మారు మనసు పొందావు, దాంట్లో 100% ప్యూరిటీ ఉన్నదా? ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నావు, దాంట్లో దేవుడికి నచ్చిన ఆత్మీయ జీవితం నువ్వు జీవిస్తున్నావా లేదా అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పినట్లు జీవించండి, నేను నా మాట వినండి, నేనేమి చెప్పానో అది నేను పాటించండి అని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు వింటూనే ఉన్నాం. కానీ వినటం వరకే చెవులో, వినటం వరకే ఆత్మీయ జీవితం అనుకొని అక్కడే వదిలేసినట్లయితే ఆత్మీయ జీవితంలో అపోస్తలులు 12 మంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రఖ్యాతి చెందిన దేవుడి చేత 12 సింహాసనాల మీద కూర్చోవడానికి యోగ్యత కలిగిన జీవితాన్ని వాళ్ళు పొందుతున్నారు. మరి మీ యోగ్యతను బట్టి మీకు ఏమొస్తుందో చూసుకోండి. ఆయన చెప్పింది వినడానికి ప్రయత్నించండి. చెబుతుంది వినడం కాదు, దాని ప్రకారం అనుసరిస్తేనే నువ్వు విన్నట్లు. చెవితో వింటే విన్నట్లు కాదు, దాన్ని నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసి దాని ప్రకారం నువ్వు జీవిస్తేనే విన్నట్లు. ఒక తండ్రి ఉంటాడు, కుమారుడు నువ్వు ఆ పని చేయొద్దంటే అప్పటికప్పుడు ఆపేయడం కాదు, తన జీవితంలో ఎప్పుడు ఆ పని చేయకుండా ఉండటమే తండ్రి మాట విన్నట్లు అన్న సత్యాన్ని తెలుసుకోండి. నువ్వు మారు మనసు పొందంటే నీ జీవిత విధానంలో దేవుడికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని తీసివేసుకుంటూ పవిత్రమైన జీవితానికి ప్రయత్నిస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఒక అనుకున్నప్పుడు దేవా నువ్వు చెప్పినట్లుగా నేను జీవిస్తున్నాను కదా, నన్ను ఇంకా పరిశోధించు, నన్ను ఇంకా చూడు, నాలో ఉన్న లోటుపాట్లు ఉంటే నువ్వు చెప్పు. నీకు అవిధేయకరమైన స్థితి నాలో ఉందా? నాలో ప్రేమ లేదా? నాలో చాలి లేదా? నాలో క్షమించే గుణం లేదా? నాలో సమాధాన పడే గుణం లేదా? ఇంకా నీవు నా నుంచి ఏమి కోరుకుంటున్నావు దేవా? నాతో మాట్లాడు, నన్ను సంధించు, నువ్వు నాతో మాట్లాడి నన్ను నీకు సంబంధించిన వ్యక్తిగా పరిపూర్ణ స్థితిలోకి నన్ను రూపాంతరం చెందించు దేవా అని మనం మాట్లాడాలి. అంతేగాని వింటాము వదిలేస్తాము, చర్చి బయటికి వెళ్ళగానే వదిలేస్తాం, లేకపోతే ఆ మాట మనకు నచ్చలేదనుకో, మనకు సంబంధించింది కాదు వదిలేస్తాము అంటే అది వాళ్ళకి సంబంధించింది, వేరే వాళ్ళకి సంబంధించింది అనుకొని వదిలేస్తూనే ఉంటాము. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు బైబిల్లో చెప్పిన ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకాలుగా చెప్తూ ఉంటాడు. ప్రార్థనా లేమిలో నువ్వు ఉన్నావా? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు వెలుగు కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండు బిడ్డ అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. వాక్యాన్ని చదవడానికి నీకు ఆసక్తి లేకోకుండా, అది చదవడానికి ఇష్టం లేకోకుండా నిద్రస్తూ ఉందా? నా బిడ్డ బైబిల్ చదువు, అందులో నా జ్ఞానం ఉన్నది, అందులో నా ప్రేమ ఉన్నది, అందులో నా యొక్క జీవితాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం సఫలమైపోయి ఆశీర్వాదించబడిన వ్యక్తిలాగా నువ్వు తీర్చిదిద్దబడతావు. నా గ్రంథాన్ని చదువని రాత్రులు నీతో హెచ్చరిస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఇంకా దేవుడిలో ఏ విషయాల్లో నువ్వు లోటుగా ఉన్నావా, నిన్ను కూడా హెచ్చరిస్తూనే ఉంటాడు. నీలో దయలేదా? నీవు ఇతరుని క్షమించలేకపోతున్నావా? ఇతరులతో సమాధానంగా లేకపోతున్నావా? ప్రతి దినము ఏ వ్యక్తిలో ఏ లోటు ఉంటే 7 సంఘాలతో ఏ విషయాల్లో లోటు ఉన్నదో ఆ లోటుని తెలియచేసి వారిని సరిదిద్దుకోమన్నట్లుగా ప్రతి వ్యక్తితో ప్రతి దినము దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనల్ని మనము సరిదిద్దుకోము. బాప్తిసం తీసుకునే వ్యక్తితో మారు మనసు పొంది నన్ను నీ దేవుడిగా అంగీకరించుకొని ప్రతి దినం ప్రతి క్షణము మాట్లాడుతూ వాళ్ళని సంధిస్తూనే నన్ను నీ తండ్రిగా అంగీకరించడానికి ఇంకా నేను ఏమి నీ జీవితంలో రుజువుపరచుకోవాలి, ఇంకా నా గొప్పతనం నీ జీవితంలో నేనేమి తెలియజేసుకోవాలని ప్రతి వ్యక్తిని ప్రతి దినము మాట్లాడుతూ నీకోసం ఈ భూలోకానికి వచ్చి చనిపోయి రుచించేదిగా తిరిగి లేచాను కదా, నీకోసం చనిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మరణాన్ని చేయించిన జయశీలుడుగా ఉన్నాడా? నేను ఆరోగ్యంగా నీ కుటుంబాన్ని సంరక్షిస్తూ ఇప్పటి వరకు కంటికి రెప్పలాగా కాపాడుతుంటే నా ప్రేమ నీ పట్ల నేను చూపుతున్న కృప నీకు సరిపోవట్లేదా? ఇంకా ఏం చేయాలి? దేవుడు మళ్ళా ఇంకోసారి దిగొచ్చి నీ కోసం చచ్చిపోవాలా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నీ హృదయము కరగాలి. ఎందుకంటే నా మాట విననొల్లని ప్రజలు ఏం చేయాలి? ఇంకా మీ జీవితంలో దేవుడు ఏం చేయాలి?
ఏమడుగుతావు దేవుణ్ణి? ఒకసారి దేవుణ్ణి ఇంకా అడుగు, నీకేమన్నా కావాలంటే నాకు ఫలాలను చూపించు, నేను నీతో ఒక నిబంధన చేసుకోవాలంటే, నిన్ను నా దేవుడిగా నమ్ముకోవాలంటే నేనేం చేయాలి అని నువ్వు ఒక సూచన దేవుడిని అడుగు. ఆ సూచన దేవుడు నీ జీవితంలో చేసినప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకోవాలి. కానీ ఎప్పుడు మాట వింటున్నా దేవుడికి లోబడు 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 అని చెప్తున్నా విననల్లని ప్రజల్లాగా దేవుడి కోపానికి గురి కావద్దని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు దేవుడు మనల్ని దీవించడం, మన కుటుంబాన్ని దీవించడం అనేది దేవుడు చేసే పని. నువ్వు అడిగినా అడగకపోయినా ఒక తండ్రి తన పిల్లల్ని ఎలాగైతే కంటికి రెప్పలాగా తను జీవించినంత కాలం, తను బ్రతికినంత కాలము కాపాడుతూ తనకున్న ఆస్తిలో కానీ ఏదైనా కానీ జ్ఞానము కానీ ప్రేమ కానీ అన్ని ఎలాగైతే పంచుతాడో, సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం దాకా ఆ సర్వోన్నతుడైన దేవుడు, ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవాది దేవుడు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడే బాధ్యత ఆయనదే. నీది కాదు, నువ్వు అడగాల్సిన అవసరం లేదు, ఆయనదే. ఆయన అన్ని ఇచ్చాడు సృష్టిలో. ఇంకా నువ్వు అడిగిన ప్రతిదీ ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు, నువ్వు చచ్చేదాకా ఆయన ఇస్తూనే ఉంటాడు. కానీ నీ మనసే కరగదు, అడుగుతూనే ఉంటావు, అడుగుతూనే ఉంటావు. ఒక కన్న తండ్రి నిన్ను ప్రేమించినట్లుగా, ఒక కన్న తల్లి నిన్ను లాలించినట్లుగా ఆయన తన ప్రేమని నిరంతరము దేవుడిని నమ్ముకున్న బిడ్డల మీద చూపిస్తున్నాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డల మీద ప్రపంచవ్యాప్తంగా ఆయన కరుణను చూపిస్తూ ఉన్నా, మనం దేవుడిని నమ్ముకున్నాం తెలుసుకోవడం, మన కళ్ళతో ఆయన దైవత్వాన్ని చూసుకోలేని వృద్ధి వాళ్ళగా ఉంటే దేవుడు నీ వృద్ధి కళ్ళని తెచ్చుకొని దేవుడి యొక్క దైవత్వాన్ని చూస్తానికి ప్రయత్నించు. అప్పుడు దైవ దర్శనం, దైవ ప్రత్యక్షత నీకు నేను అనుగ్రహిస్తాననే సంఘానికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడి మాట వినే వ్యక్తులుగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడి మాట దహించు అగ్నిలాగా ఉంటుంది. నీ హృదయ అంతరంగంలోకి వెళ్ళి నీ హృదయాన్ని శోధించి నీలో ఉన్న ప్రతి తప్పుని బయటికి తీసి దేవుడు ఇది వద్దన్నాడు కదా, ఇది వద్దన్నాడు కదా అని తన యొక్క అగ్నితో దాన్ని కాల్చివేసిన పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దగలిగిన వాక్కుతో దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చెప్పాడు తెలుసా? పాత నిబంధనలో ఆశీర్వాదాలు చాలా ఉంటాయి, కానీ దేవుడు చెప్పిన వాక్యం ఏంటంటే, నువ్వు ధన్యుడు కావాలంటే, నువ్వు ఆశీర్వదించబడిన వాడు కావాలంటే, మారు మనసు పొంది దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీలో దీనత్వం ఉండాలని చెప్తాడు, నీలో కనికరం ఉండాలని చెప్తాడు, నీలో సమాధాన పడే స్థితి ఉండాలని చెప్తాడు, నువ్వు నీతిగా జీవించాలని చెప్తాడు, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించాలంటాడు. క్రైస్తవుడైనందుకు నిన్ను ఎవరైనా అవమానిస్తే సహించు, జాలి కలిగి ఉండు, ఓర్చుకో, ఇలాంటి గుణాలు కలిగి ఉంటే నేను నిన్ను దీవిస్తాను అని బైబిల్ గ్రంథంలో ఆయన మొట్టమొదటి ప్రసంగంలో ప్రపంచ మానవాళికి చేశాడు. నువ్వు ధన్యుడు కావాలంటే ఏం చేయాలో దేవుడు చెప్పాడు. దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఆత్మీయ జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఆయనకి ఏం కావాలి, నేనేం చెప్పినాను మీరు చేయను అన్నాడంటే ఆయన అలాంటి దీనత్వం కలిగిన బిడ్డగా నువ్వు జీవించాలని చెప్తున్నాడు. కనికరం కలిగిన వ్యక్తిలాగా ఉండాలంటాడు. నీతి జీవితాన్ని, నీతి కొరకు జీవించే వ్యక్తిలాగా ఉండాలంటాడు. నీ ప్రవర్తన మొత్తం పరిశుద్ధంగా ఉండాలని చెప్తాడు. సమాధాన స్థితి ఉండాలంటాడు. క్షమించే గుణం ఉండాలంటాడు. సహోదరుని ప్రేమించే గుణం ఉండాలంటాడు. సహోదరుని సహోదరులాగా, ప్రతి స్త్రీని సహోదరులాగా ప్రేమించే మంచి మనసు, కళ్ళు నీకు ఉండాలని చెప్తాడు. అలాంటి మహోన్నతమైన గొప్ప వ్యక్తిత్వం కలిగిన అలాంటి గుణాన్ని మీకు చెప్పి ఇవి చెప్తున్నాను, వీటి ప్రకారం జీవించండి, జీవించండి అనే దేవాది దేవుడు సర్వ సృష్టికి చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటాడు. కనికరం కలిగిన వారు ధన్యులు అంటాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అంటాడు. సమాధానపరచు వారు ధన్యులు అంటాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటారు. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు అంటాడు. అంటే నీకు ధన్యత, ఆశీర్వాదం నీ దేవుడి చెప్పుడు తెలుసా? నీ స్వభావాన్ని మార్చుకొని దేవుడికి నచ్చినట్లుగా జీవించడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడు నీవు ధన్యుడివి అవుతావన్న సత్యాన్ని తెలుసుకో. అంటే దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్పే ప్రతి మాటని నువ్వు వింటూ దాని ప్రకారం జీవించే బిడ్డగా ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు మామూలు బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి వ్యక్తికి చెప్పిన గొప్ప విషయాలు ఏంటో తెలుసా? ఆయన మాట ఫస్ట్ మారు మనసు పొందమని చెప్తాడు.
ఆయన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4:17 సృష్టి మొత్తానికి తన సువార్త ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యము సమీపిస్తుంది కాబట్టి మారు మనసు పొందనని సర్వ సృష్టికి చెప్పాడు. పరలోక రాజ్యం అనేది వస్తుంది, ఈ లోక రాజ్యం అంతమైపోతుంది, మారు మనసు పొందు, ఫస్ట్ నీ జీవిత విధానాన్ని మార్చుకొని దేవుణ్ణి నీ దేవుడిగా అంగీకరించు అని చెప్పిన దేవుడు మరలా నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతావు. మారు మనసు పొందటం వేరు, రక్షింపబడటం వేరు. రక్షణ అనేది క్రైస్తవుల్లో దేవుడికి సంబంధించింది. ఈ లోకంలో భౌతికమైన వాటి నుంచి, లోకంలో ఉన్న బాధల నుంచి, కష్టాల నుంచి, లేకపోతే శత్రువుల నుంచి రక్షణ పొందడం వేరు. కానీ ఆధ్యాత్మికమైన స్థితిలో నీ ఆత్మ నరకానికి పోకుండా నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకుంటావో అప్పుడు రక్షింపబడిన వ్యక్తివి. నువ్వు నరకానికి పోకుండా ఉండటానికి నువ్వు రక్షణ, నీ ఆత్మీయమైన రక్షణ, శారీరకమైన రక్షణ కాదు. శారీరకమైన రక్షణ అంటే ఈ లోకంలో శత్రువుల నుంచి నిన్ను నువ్వు దేవుడిచ్చిన జ్ఞానముతోనో, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తితోనో నిన్ను నువ్వు కాపాడుకోవటము, శరీరాన్ని రక్షించుకోవటం. కానీ దేవుడు చెప్పిన రక్షణ ఏంటంటే నమ్మి బాప్తిస్మం పొంది ఎవరైతే దేవుణ్ణి, ఆత్మీయమైన తండ్రిని తన దేవుడిగా అంగీకరించి ఆయనతో జీవిస్తానని ఒక నిబంధన చేసుకుంటారో ఆ నిబంధన చేసుకున్న వ్యక్తుల ఆత్మ రక్షింపబడుతుంది, అంటే పరలోక రాజ్యానికి వెళుతుంది అని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి దేవాది దేవుడు ఇలా చెప్తున్నాడు. సరే, రక్షింపబడిన నీవు ఎలా ఉండాలని చెప్తున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్తున్నాడు. అంటే రక్షింపబడ్డావు, సరే ఓకే, మారుమనసు పొందావు, దేవుడిని నమ్ముకున్నావు, రక్షణ పొందావు, తర్వాత ఎలా జీవిస్తున్నావు? యాంత్రికమైన జీవితం. దేవుడిని నమ్ముకున్న ముందు ఎలా ఉన్నామో, దేవుడిని నమ్ముకున్న తర్వాత సంపేట అంటే విగ్రహారాధన ఒక్కటే చేయము. అంతకుముందు విగ్రహారాధన చేసేవాళ్ళం, ఇప్పుడు విగ్రహారాధన చేయట్లా. అంతకు మించి మన స్వభావంలో ఏ స్వభావం మార్పు చెందిందో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ స్వభావం మారమని చెప్పాడు కానీ విగ్రహారాధన మానేసేయమని చెప్పలేదు. మీ హృదయ అంతరంగంలో మీ ఆలోచనలే మీకు దెయ్యాల్లాగా కూర్చొని వాటిని విగ్రహారాధన లాగా చేసుకుంటూ నీ ధనాన్ని ప్రేమిస్తూ, నీ జ్ఞానాన్ని ప్రేమిస్తూ, నీ బంధువర్గాన్ని, నీ కులాన్ని, నీ మతాన్ని రకరకాలుగా ప్రేమిస్తూ వాటిని దెయ్యాల్లాగా ఆరాధించే మీ స్వభావం మారినంత వరకు, అతిశయించే స్వభావం అదే దెయ్యంలాగా నీలో ఉన్నంత వరకు నువ్వు మారు మనసు పొందనట్లే బైబిల్ చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మ రక్షించబడాలంటే శారీరకమైన లోకంలో ఉన్న అవిధేయకరమైన లోకానుసారం కానీ, లోకంలో ఏదైతే ఇష్టం కాదో తప్పని చెప్తారో అవి మార్చుకున్నట్లుగా ఆత్మానుసారమైన దేవుడి యొక్క జీవిత విధానంలోకి రూపాంతరం చెందితే నీ ఆత్మ రక్షింపబడుతుంది. నీ ఆత్మలో ఉన్న కపటం పోవాలి, నీ ఆత్మలో ఉన్న ద్వేషం పోవాలి, నీ ఆత్మలో ఉన్న క్రోధం పోవాలి, మత్సరం పోవాలి. ప్రతిదీ వ్యతిరేకమైన వేషధారణతో కూడిన జీవితం పోవాలి. అంటే దేవుణ్ణి కూడా మోసం చేసే మన వేషధారణ జీవితాన్ని దేవుని అసహించుకుంటూ ఉంటాడు. ఆదాము ఏం చేస్తాడు? ఆదాము గురించి మనం చదువుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33, 34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొప్పులో నా పాపమును కప్పుకొని ఎడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవును. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని. తప్పు చేసావా అంటే చేశాడు, కానీ నా అంతటి నేను చేయలేదు, వాళ్ళ ద్వారా చేశాను. మన జీవిత విధానంలో కూడా బుకాయింపు ఇక్కడే వస్తుంది. నేను ప్రేమించాలనుకుంటున్నాను కానీ ప్రేమించలేకపోతున్నాను. నేను సహాయం చేయాలనుకుంటున్నాను కానీ సహాయం చేయలేకపోతున్నాను. నేను ఆదరించాలనుకుంటున్నాను కానీ ఆదరించలేకపోతున్నాను. దేవుడికి నా జీవితంలో ఎక్కువగా సమయం గడపాలనుకుంటున్నాను కానీ గడపలేకపోతున్నాను. అంటే నేను దేవుడికి, అంటే దేవుడు ఏమంటాడంటే ఆదాము చేసినట్లు నా దోషాన్ని దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి. అంటే దేవుడి గురించి చెప్పాలంటే వాళ్ళంతా ఏమనుకుంటారో, బంధువర్గం వెళ్ళేస్తారేమో, లేకపోతే ఇంకేదన్నా మంచిగా జీవిస్తే వాళ్ళేమనుకుంటారనే సమూహానికి భయపడి
కుటుంబ తిరస్కారములకు నడిచి నువ్వు ఒక పాపం చేసావు, తప్పు చేసావు, కుటుంబంలో ఆ తప్పు చెప్పినట్లయితే నేను తప్పు చేశాను, నీ కుటుంబం నేను అసహించుకున్నదేమోనని ఆ తప్పుని దాచిపెట్టుకునే తత్వం. మరి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపం కప్పుకునే ఎడల నా దేవుని దృష్టికి వేషధారిని అవుతాం. మరి మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఈ స్వభావం నీలో ఉన్నట్లయితే నువ్వు చేసిన తప్పుని దేవుడికి వ్యతిరేకంగా, దేవుడు జీవించమన్న జీవిత విధానాన్ని కాకుండా వ్యతిరేకంగా నీకు నచ్చినట్లు జీవించి కుటుంబానికి చెప్పవు, మహాసమాజానికి చెప్పవు, ఎవరికి చెప్పుకోకుండా నీలో హృదయ అంతరంగంలోనే అది దాచిపెట్టుకొని అలాగే పాపాన్ని అలా పెట్టుకున్నట్లయితే నువ్వు దేవుడి దృష్టికి వేషధారి అవుతావు అని చెప్పి బైబిల్లో చెప్తుంది. ఎవరైనా పర్వాలేదు, మనం అసహించుకున్నా పర్వాలేదు, బంధువులు వెలివేసినా, కుటుంబం వెలివేసినా, చుట్టాలు వెలివేసినా, ఈ నీ స్నేహితులు వెలివేసినా పర్వాలేదు, కానీ దేవుడి గురించి కానీ తప్పు చేసినప్పుడు దేవుడు వెలివేస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడిని మనం తప్పించుకొని వేషధారణ జీవితంతో జీవిస్తే అంటే నువ్వు చేసే తప్పు ఆయన కనపడదు అనుకుంటున్నావా? నువ్వు ఆయన వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ కూడా నేను క్రైస్తవురాలని నన్ను నేను బుకాయించుకొని, మిమ్మల్ని మీరు బుకాయించుకొని, మా భక్తి బాగుంది, మా భక్తి పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది, మేము బాగానే ఉన్నాం, నేను భక్తి పరులుగా నా కుటుంబాన్ని కూడా బాగా నడిపించుకోగలను, నా బంధువులు కూడా నేను బాగా నడిపించుకోగలను అని చెప్పి నిన్ను నువ్వు బుకాయించుకుంటూ నేను ఇంటి దగ్గర ఉంటాను, చర్చికి రాను, ఎక్కడ దేవుడికి వచ్చిన సువార్త సాక్ష్యమే చెప్పను, అసలు ఉద్యోగం చేసే చోట చెప్పవు, ఏ వ్యక్తితో ఇంటికి వచ్చిన బంధువులు చుట్టాలతో కూడా లౌకికమైన విషయాలే మాట్లాడతావు, కానీ దేవుడికి వచ్చిన ఒక్క విషయం కూడా మాట్లాడవు. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడిని నమ్ముకోండి ఎప్పుడన్నా చెప్తావా? మరి అప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నట్టు దేవుడి దృష్టికి? నీ బంధువులతో దేవుడి గురించి చెప్తున్నావా? నీ స్నేహితులతో దేవుడి గురించి చెప్తున్నావా? అలాంటి చెప్పగలిగిన గొప్ప జీవితము, ఆదర్శవంతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు కలిగి ఉంటేనే కదా చెప్పగలిగేది. నీకు లేకపోతే ఎక్కడి నుంచి తెస్తావు? వాళ్ళంతా మనల్ని హేళన చేస్తారో, అవమానపరుస్తారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడి దృష్టికి వేషధారణ జీవితాన్ని నువ్వు జీవించొద్దు. ఆయనకి రహస్యమైనది ఏది లేదు. నీ హృదయ అంతరంగంలో నువ్వు కలలో ఆలోచించిన, నీ అంతరంగంలో ఆలోచన రాకముందే నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడిగా, నిన్ను పరిశీలించే దేవుడిగా నిన్ను హెచ్చరిస్తూ నీతో మాట్లాడి చెప్తున్నాడు, డూ వాట్ ఐ సే. నేను మీతో ఏమైతే చెప్తున్నానో దాన్ని చెయ్యండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ప్రతి దినము నీతో మాట్లాడుతూనే ఉంటాడు, ప్రతి బిడ్డతో మాట్లాడుతూనే ఉంటాడు. మిమ్మల్ని మీరు బుకాయించుకోవద్దు. ఎందుకంటే ఆయనకి మీరు ప్రియమైన బిడ్డలు, మీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మిమ్మల్ని మీరు నవీనపరచుకోవాలి. ఆయనకి నచ్చిన బిడ్డలుగా పరలోక రాజ్యానికి యోగ్యమైన తెల్లటి వస్త్రాలతో పరిమళ భరితమైన ఆయన పరిమళ సువాసన వెదజల్లే దేవుడి కుమార్తెలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మీ యొక్క జీవితం, ఆధ్యాత్మిక జీవితం పరిమళ భరితంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ప్రతి విషయాన్ని మీకు ఎత్తి చూపుతూ, నువ్వు ఈ విషయంలో లోటుంది, దీన్ని సరి చేసుకో అని మాట్లాడుతూ ఉంటాడు. నీవు లోబడినట్లయితే మీ జీవితంలో దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. చివరిగా లూకాసు సువార్త 5వ అధ్యాయము ఇక్కడ పేతురు చేపలు పడుతూ ఉంటాడు. రాత్రంతా పడతాడు, కానీ ఒక్క చేప కూడా పడదు. చేపల చారలి అంటే నీ జీవితంలో నువ్వు ఎన్నో రకాలుగా నీ జీవితంలో ఆశీర్వదించబడాలని, నీ జీవితం అభివృద్ధికి రావాలని, నీకు సంబంధించిన వాళ్ళంతా లోకంలో అద్భుతంగా ఉండాలని నువ్వు ఎంతో ప్రయాసం పడుతూనే ఉంటావు నీ జీవితంలో. కానీ ఇంట్లో నేను కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నా కానీ మనం ఎంతకి దేవుడికి మనము ఆసక్తి చూపించుకోకుండా స్వంతగా నీ కృషితో, నీ భక్తితో, నీ జ్ఞానంతో, నీకు బైబిల్లో దేవుడిచ్చిన అమోఘమైన జ్ఞానంతోనే నిన్ను దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిలాగా నేను మార్చాలనుకొని ప్రయత్నం చేస్తూ ఉన్న వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన 4వ వచనం చదువుతాం. ఆయన చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోన్తో చెప్పాడు. యేసుక్రీస్తుకి ఇక్కడ ఏది తెలియదని అనుకున్నాడు సీమోన్.
లోపలికి పంపించి దోణి తీసుకెళ్ళిపోయి మీ వలలు వేయండి, చేపలు పడతాయి అని చెప్పాడు. యేసుక్రీస్తు చెప్తుంటే సీమోను ఏమంటాడో తెలుసా? తర్వాత వచ్చిన మీరు చూడండి, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతున్నా కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ వేసి విస్తారమైన చేపలు పట్టాడు. దేవుణ్ణి ఏమనుకుంటాం తెలుసా? మనం కూడా ఇలా చేయి అలా చేయి, నువ్వు ఆశీర్వదించబడతావని చెప్తుంటే, పిచ్చోడా, నేను రాత్రంతా వెతికాను, నా జీవితకాలం అంతా భూమిని కానీ నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను, రోజు నీ ప్రార్థన చేస్తూనే ఉంటాను, పెద్ద పెద్ద సౌకాలు పెట్టి ఏడుస్తూ కూడా గదుల్లో ప్రార్థన చేస్తూ ఉంటాను, అది నీకు వినపడతలేదా? మళ్ళీ కొత్తగా నువ్వు ఇది చెప్తావేంటి? నాకు నీవు అదే ప్రతిఫలం ఇవ్వలేదు కదా అనుకుంటూనే ఉంటాడు. సీమోను కూడా అలాగే రాత్రంతా మేము వలేసాం, రాత్రి మొత్తం వేసాం, 1 సెకండ్ కాదు, రాత్రి మొత్తము మా వలలతో చేపలు పట్టాలని సముద్రంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కానీ ఒక్క చేప కూడా మా వలకి పడలేదు దేవా. అయినా కానీ నీ మాట చెప్పినప్పుడు వల వేస్తున్నానని వలేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల నా పట్ల మన ప్రయాసని చూస్తూ ఉండట్లేదని నేను అనుకుంటూ ఉంటావు. దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించలేదు, దేవుడు నా జీవితంలో ఇంకా కార్యాలు చేయలేదు, దేవుడు నన్ను ఇంకా నేను కోరింది ఇవ్వలేదు అనే ఒక పిచ్చి భ్రమలో ఉంటావు. కానీ దేవుడు ఒకానొక రోజు నాడు నీతో మాట్లాడినప్పుడు దేవుడితో మరలా ప్రశ్నించకు, నేను ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు దాకా చేయని దేవుడు నువ్వు ఈరోజు చేస్తావా? ఇప్పుడు దాకా చేయని దేవుడివి ఈ రోజు నా జీవితంలో నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తానంటే నేను ఎలా నమ్మను అని చెప్పి అనుకోకుండా, దేవుడు నువ్వు ఇప్పుడు దాకా చేసిన ప్రతి ప్రయాస, రాత్రులంతా ప్రయత్నించిన ప్రతి ప్రయాసని దేవుడు తన ఆత్మతో చూసిన దేవుడు వాళ్ళ బాధని తన బాధగా స్వీకరించి వాళ్ళు అడగక ముందే వాళ్ళ జీవితంలో సంతోషంతో నింపాలని నేను వలలు వేయండి. దేనికోసం రాత్రి నుంచి వెతుకుతున్నారో అది మీ దొరకలేదు కదా, నిరాశపడ్డారు కదా, సంతృప్తి లేదు కదా, మీ జీవితంలో మీ ఆశ తీరలేదు కదా, మీ జీవనోపాధి లేదు కదా, మీరు ఎలా బ్రతుకుతారని దేవుడు తన యొక్క కన్సర్న్ వాళ్ళ పట్ల తెలియచేసి వాళ్ళ జీవితాన్ని వెలుగులోకి నింపడానికి ప్రయత్నిస్తూ మాట చెప్పాడు. అలాగే నీతో నాతో కూడా దేవుడు ఇలా చేయండి అని చెప్తూ ఉంటాడు. నా మాట విను, నా మాట చొప్పున నువ్వు జీవించు, నీ జీవితంలో ఆశీర్వాదం పొందుతావు, జీవించబడతావు. నీ జీవితాన్ని నేను వెలిగించి మహోజ్వలమైన లోకంలో వెలిగే జ్యోతిలాగా నీ జీవితాన్ని నేను మారుస్తానని దేవుడు తన గ్రంథం ద్వారా, తన వాక్కు ద్వారా ప్రతి దినము నీతో మాట్లాడుతుంటే లోపడితే నీకు ఆశీర్వాదం. లేదు నేను తెలియగలవాడిని అనుకుంటే, నాకు చాలా జ్ఞానం ఉంది, నా భక్తి గొప్ప భక్తి, అంటే దేవుడిని మించిన భక్తి, దేవుడే నాకంటే సెకండ్ గ్రేడ్ అని భావించినట్లయితే నీ భక్తి పరలోక రాజ్యానికి నడిపించదు కానీ పాతాళానికి, నిత్య నరకానికి నడిపిస్తుందని సత్యాన్ని చేసుకో. ప్రభువా అని పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యానికి ప్రవేశింపడగాని నా పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించడం. వీరు కానీ నేను కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుడు ఎందుకు నమ్ముకున్నాడు తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్తానికే. ఈ జీవితం అశాశ్వతమైనది, శాశ్వతమైన జీవితం ఒకటి ఉన్నదని, ఆ శాశ్వతమైన జీవితంలో జీవించాలంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఆయన నమ్ముకోవడం మూలంగా, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చిదిద్దడం మూలంగా ఆయన ఆత్మతో పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఆయనకి నచ్చిన బిడ్డలాగా ఆయన తేజస్సు కంటే వెలుగుమయమైన తెల్లటి వస్త్రాలను ధరించడం మూలంగా పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశం దొరుకుతుందని యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి భౌతికమైన అవసరాల కోసమైతే ప్రత్యేకంగా ఆయన రావాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని తెలుసుకో. పరలోక రాజ్యానికి తీర్చే గమ్యము దేవాది దేవుడైన యేసుక్రీస్తు అన్న సత్యముతో ఆయన మాట విని వణుకుచు ఆయనకి లోబడి నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకున్నట్లయితే నీ జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సంగమా, వేషధారణ జీవితాన్ని వద్దే. వేషధారణ వద్దు. మనుషునికి నీ హృదయ అంతరంగంలో ఏ విషయమైనా తెలియకపోవచ్చు, కానీ అంతరంగం నుండి చూసే ఆ దేవుడికి నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి విషయము కళ్ళకి కట్టినట్లుగా తెలిసిన ఆయన కూడా మోసగించి నా భక్తి బాగుంది, నా భక్తి పరిపూర్ణమైనది, నా భక్తి పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందని నువ్వు ఇంకా అపోహలో ఉన్నట్లయితే
దేవుడిని కూడా మభ్యపెట్టి ఆ ఆలోచన సైతాన్ని ధరించి దేవుడికి లోబడటం నేర్చుకో. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టి తన జ్ఞానాన్ని ఇచ్చి తన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నడిపించి ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా రూపాంతరం చెందిస్తాడు. అలాంటి కృపను దేవుడికి మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.